ఫ్రీలాన్స్ పేరుతో తక్కువ ధరకే ప్లాట్లంటే అందరూ ఎగబడి డబ్బులు కట్టేశారు. నెలలు గడుస్తున్నా నిర్మాణం ప్రారంభించలేదు. చెప్పిన గడువు పూర్తయిపోయింది, కానీ పునాదులు కూడా వేయలేదు. అంతేనా, ఇప్పుడు ఆ స్థలం కూడా అమ్మేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. దీంతో డబ్బులు కట్టిన వందల మంది బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ శివారులో అమీన్పూర్ దగ్గర 23 ఎకరాల్లో వెంచర్ వేసింది సాహితీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ. విస్తృతంగా ప్రచారం చేసింది. 6 టవర్లు 10 టవర్లు నిర్మిస్తామని చెప్పుకుంది. ఆకర్షణీయమనే ప్రకటనలు చేసింది. ఈ వెంచర్లో మొత్తం 4300 ప్లాట్లు ఉంటాయని చెప్పి 2019 జూన్లో ఫ్రీలాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున ఫ్లాట్లను విక్రయించింది. ఫ్రీలాన్స్లో 1200 మందికి పైగా కస్టమర్లు ప్లాట్లు కొనుగోలు చేశారు. 2023 మార్చి కల్లా ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే గడువు ముగిసినా ఇప్పటిదాకా నిర్మాణం ప్రారంభించలేదు. కేవలం స్థలం చదును చేసి వదిలేసింది. ఎలాంటి బ్యాంక్ లోన్లు లేకుండా ముందుగా డబ్బులు కట్టిన వారికే ఫ్రీలాన్స్ ఆఫర్లు అని చెప్పడంతో చాలామంది బాధితులు వివిధ మార్గాల్లో డబ్బులు సేకరించి కంపెనీకి కట్టారు. సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండి లక్ష్మీనారాయణ అధికార పార్టీ నేతలు, ఇతర రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలని అంటున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ఫ్రీలాన్స్ సమయంలో చాలా మాటలు చెప్పారు, తర్వాత కూడా రకరకాల ప్లాన్లు చెప్పారు. ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉండటంతో కొంతమంది తమ ప్లాట్లను రద్దు చేసుకున్నారు. వారికి కూడా అరకొరగానే డబ్బులు ఇచ్చారు. అసలు నిర్మాణం చేపట్టకపోగా భూమిని కూడా అమ్మేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలియడంతో బాధితులు రగిలిపోతున్నారు. సాహిత్ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టిన ప్రతి వెంచర్పై సిసిఎస్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా 2019 నుంచి 2022 మధ్య కాలంలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరుతో దాదాపు 1700 మంది బాధితుల నుంచి 530 కోట్ల మేరకు వసూలు చేసినట్లు సిసిఎస్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మెదక్, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. సంస్థ ఎండీ బూడటి లక్ష్మీనారాయణతో పాటు మొత్తం 22 మందిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దర్యాప్తు చేసింది. ఇక బాధితులకు భరోసా ఇచ్చేందుకు జాయింట్ సిపి రంగనాథ్ చర్యలు చేపట్టారు. ఈడీతో కలిసి సాహిత్ ఇన్ఫ్రా ఆస్తుల అటాచ్మెంట్, వాటిని విక్రయించిన తర్వాత డిపాజిటర్లకు అందించాల్సిన డబ్బు సేకరణపై ఫోకస్ పెట్టారు. బాధితులకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను నియమించారు.